అందరికి నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ మసాలా కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ఫస్ట్ ఎగ్ మసాలా కర్రీ కోసం గుడ్లను నీటిలో ఉడికించండి. చల్లారిన తర్వాత పింక్ అనేది తీసేయండి. ముందుగా ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్కు లైట్గా పసుపు రాసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత గుడ్లని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో మనం స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చే వరకు వేగించండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించండి. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ పేస్ట్ వేయండి. 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. స్పైసీని బట్టి వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చివరిగా ఉడికించిన గుడ్లను వేసి 5 నిమిషాలు ఉడికించండి. చివరిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి. వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి.